నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్మోహన్ సింగ్ సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మీరే ఛార్జీలు పెంచి మీరే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమే కాదా? ఎమ్మెల్యే ఎంజీఆర్. కేసీఆర్ ని ఎదుర్కోలేక కేసులు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ కేసీఆర్ ని ఎదుర్కోలేక కేసులు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తన బిడ్డలైన తనపై రామన్నపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ పట్టణానికి జైలు నుండి వచ్చిన తర్వాత మొదటిసారి హాజరైన సందర్భంగా కార్యకర్తలు బ్యాండ్ బాజాలతో ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల కోసం పోలీస్ శాఖను కీలు బొమ్మల్లాగా వాడుకుంటున్నారన్నారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇయ్యకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ల అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదు. కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల 500 దొంగ నోట్ల తయారీ చలామణి చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దొంగ నోట్ల చలామణి చేస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 5 లక్షల రూపాయల మేర నకిలీ కరెన్సీని బిచ్చుందలో చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ చలామణిలో కీలక పాత్ర ఎవరు పోషించారనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా బిచ్చుంద మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి, అతడి అనుచరుడిని పోలీసులు అనుమానించి విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రజాప్రతినిధిని విచారణకు పిలిచిన విషయాన్ని ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 14వ తారీఖున 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 60 లక్షల నకిలీ 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల చలామణితో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీరే ఛార్జీలు పెంచి మీరే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమే కాదా? ఎమ్మెల్యే ఎంజీఆర్. వైసీపీ నాయకులు చేసిన పాపం కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం, దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులు, పాపాలే విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమని, విద్యుత్ ఛార్జీల పెంపు జగన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు అన్నారు.
2019 నుండి 2024 వరకు ఈ 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు ఇందుకు సంబంధించిన విషయాల్లో జగన్ చేసిన అవినీతి వల్లే రాష్ట్రంలో 1,29,000 కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పడ్డాయని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం సమయంలో గత పాలకులు చేసిన పాపాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య అవగాహన లేని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మామిడి గోవిందరావు ధ్వజమెత్తారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పగించారని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారని ఎమ్మెల్యే ఎంజీఆర్ గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎలా మభ్య పెట్టాలి, ఎలా మోసం చేయాలి అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు విద్యుత్ ఛార్జీల కోసం దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్టు ఉన్నది. యాక్చువల్ దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2019 నుంచి 2024లో ఏ విధంగా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు 24 నుంచి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే ఏం మోసాలు చేస్తున్నాడో ఆయన వ్యక్తి చూస్తున్నారు. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మనం అందరము కోరుకున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అపవాదం చేసి ఆయన చేసిన పాపాలు ఇవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద 1,29,000 కోట్లు భారం పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదం వేస్తున్నారు, ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు, సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి గొప్పతనం గొప్పేం కాదు. ఆయన అక్కతల్లిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు. ప్రజలంతా చెప్పండి, ఈరోజు ప్రజల నెత్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్ తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే 1,29,000 కోట్లు ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024లో జరిగితే ఆ లాస్ని ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలే పాపం ఆయనదే, జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఈరోజు పేద ప్రజల మీద మోపి, ఈరోజు సామాన్యుల మీద మోపి ఈరోజు నానా ఇబ్బందులు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు ఉల్లిస్తున్నారు. దానికే కారణం ఆయన చేసిన పాపాలు ఎదుటివాళ్ళ మీద తోయడం అనేది చాలా తప్పు విషయం. అది వినియోగదారుల విద్యుత్ ఛార్జీల భారము 32,000 కోట్లు పైన ఆయన వల్ల జరిగింది ఇదంతా. అదే కాదు, జెన్కో ప్లాంట్ల ఉత్పత్తి తగ్గించడం వల్ల 3,000 కోట్లు పైన జరిగింది. ఇలాగా ఏ విషయం తీసుకున్నా, ఏ ఒక్క విషయం తీసుకున్నా సుమారుగా 1,29,000 కోట్లు ప్రజల నెత్తి మీద విద్యుత్ ఛార్జీల భారం మోపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ తాను చేసిన పాపం, ఆయన చేసిన పాపం, ప్రజల మీద నెత్తిని పెట్టిన పాపం, 2019-24 మధ్యలో ఆయన చేసిన అవినీతి పరిపాలన, ఆయన చేసిన సుయింకుత అపరాధం ఈరోజు ప్రజలు మోయలేని భారం ఉంటుంటే, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రథచక్రాలపై నడుస్తుంటే లేనిపోయిన అపవాదులు వేస్తూ విద్యుత్ ఛార్జీలన్నీ ధర్నాలని చేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ చేస్తున్న అభియోగం అనేది మాకు తీవ్రంగా ఖండిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ తప్పు ఎవరిది? ఈ తప్పు ఎవరిది? మీరు ఒక్కసారి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఈ తప్పు ఎవరిది? ఎవరు చేశారు ఈ తప్పు? అభివృద్ధి అనేది మీరు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. పూర్తిగా ఒక పారడ మట్టి కూడా ఏ వ్యవస్థలో కూడా చేస్తుంటే ఈరోజు ప్రతి పంచాయతీకి వెళ్ళి చూడండి, పంచాయతీ వ్యవస్థను నిర్మూలన చేసిన జగన్మోహన్ రెడ్డి. సర్పంచ్లు తెలుసు ఈ విషయం, అక్కడ ఉన్న ఎంపీటీసీలు తెలుసు. 5 సంవత్సరాల్లో ఏం పని చేసామనేది వాళ్ళు మా ఆత్మసాక్షి మీద చేయి చేసుకున్నాడు. ఎందుకంటే చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు మీ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి అడగండి 5 సంవత్సరాలు మేము ఏం చేసామని వాళ్ళ గుండె మీద సమాధానం చెప్పండి. ఏమీ చేయలేదు. ఈరోజు మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు చాలామంది మా దగ్గరకు వచ్చి ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం సార్, మీతో మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం సార్, 5 సంవత్సరాల్లో మేము ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదు, ఈరోజు మాకు డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఈరోజు రోడ్ల విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా ఇప్పుడిప్పుడే బాగుంటారు, ప్రజలు కూడా దానికి ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన ఈ విద్యుత్ వినియోగం దీన్ని పెంచలేదని చెప్పి నువ్వు పెంచేసి ఎవరి మీద వేస్తావు చెప్పండి. ఇది మీకు తెలుసు, చాలా మందికి ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తెలుసు.
ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కూడా నవంబర్ నెలలో క్లోజ్ అయిపోతే ఈ మే నెల వరకు నువ్వు ఉన్నావు. అది ఏం చేసావు నువ్వు? ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థను ఏం చేసావు? వాలంటీర్ వ్యవస్థను నువ్వేం చేసావు? పూర్తిగా నువ్వే కావాలని నువ్వు పెట్టిన వాలంటీర్లు అందరూ లైఫ్ని స్పాయిల్ చేసిన వ్యక్తి నువ్వు. 2019-2024 మధ్యలో నీ ప్రభుత్వం ఉంది, వాలంటీర్ నియమించావు. నవంబర్ 2024 నువ్వేం చేసావు? 2023 నవంబర్లోనే ఈ వాలంటీర్ వ్యవస్థ జీవోని నువ్వు కంటిన్యూ చేయవలసిన పరిస్థితి వదిలిపెట్టావు. అది నీ తప్పే. అదే కాదు, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ కూడా అదే పరిస్థితి చేసావు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసావు. ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ వ్యవస్థ నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అందుకే దీన్ని తీవ్రంగా తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తమ సమస్యలను గత 10 ఏళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం తెలంగాణ పునఃనిర్మాణంలో భాగంగా రోజుకు 18 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్లలో చేసిన ఏకపక్ష నిర్ణయాల వలన రాష్ట్రం దీవాలా తీసిందని, వడ్డీలు కడుతున్నామని అన్నారు. గడిచిన ఏడాది కాలంలో వరంగల్ జిల్లాకు గతంలో లేని నిధులను, అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు. టోర్నమెంటులో పాల్గొన్న క్రీడాకారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం నయంనగర్ ప్రధాన రహదారి వెంట నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ బేకరీ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, రాష్ట్ర యువజన నాయకులు పల్లె రాహుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్, స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతుంది. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతూ రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీయో పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తానికి పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయండి, ఈ బర్డన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డన్ ఉన్న బాబతి మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం, 2 రోజులు ఇన్కమ్ ఉందో అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడలేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవ్వాలి పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలేదు, జిల్లాకు కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలేము. ఇవాళ అండర్ గ్రౌండ్ అనేది కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే, కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసిండు. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సింది వరంగల్ జిల్లా కావాలి, ఎవరిచ్చినా. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ను కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరపున పూర్తిగా మద్దతిస్తున్నాం. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు
తప్పకుండా మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం, నివాళులు అర్పించాం. తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష. మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష. కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇది తెలంగాణ శాసనసభ. ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు, సంతోషం. అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పీవీ గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా, ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు, అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది, మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును, ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం. అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. హనుమకొండ పట్టణ కేంద్రంలో జరిగిన పలు పూజా కార్యక్రమ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరాం యాదవ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాలసముద్రంలో నిరూప్ రెడ్డి స్వగృహంలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రత పూజ వేడుకలలో పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజీరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములతో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి మహాపడిపూజ మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ అయ్యప్ప స్వామివారి మహాపడి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవాలయానికి హాజరు కావడం జరిగింది. ఈరోజు స్వాములు కూడా 40 రోజులు నిష్టగా ఉండి ఏదైతే పూజలు నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతం, వాళ్ళ గ్రామం, వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలని, క్షేమం కలగాలని ఏదైతే నిష్టగా ఉన్నారో వారందరికీ ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కువ మంది 360 రోజులు 40 రోజులు నిష్టగా ఏ రకంగా ఉన్నాము, 360 రోజులు కూడా అదే రకంగా ఉండాలని నేను స్వాములను కానీ ప్రాంత ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యప్ప స్వామి అనే స్వామి ఒక గొప్ప శక్తి. ఆ శక్తి ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా అయ్యప్ప స్వామిని వేడుకోవడం మారలేస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా వారిని మొక్కి వారి ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభిస్తారు. కనుక స్వాములందరూ కూడా మరి వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకుని ప్రజలు కూడా ముందుకు సాగాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. గోదావరి కనిలో వామపక్షాల దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత నిమ్మ కులాల ఆశాజ్యోతి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ
పేద బతుకులు మారడానికి, హక్కులు కల్పించడానికి, అనేక ప్రజాస్వామ్య విలువలను, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి భారత ప్రజలకి దిక్సూచిలా తన స్వరంతో పేదలకు అండగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ దేవుడికి మొక్కినా పుణ్యం ఉంటుంది, అంబేద్కర్కి మొక్కటం వల్ల ప్రయోజనం లేదని అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గోదావరి కని మున్సిపల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వై యాకయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శితో కళా రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న, వర్గం జిల్లా కార్యదర్శి కె విశ్వనాథ్ పాల్గొని మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పైన పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పౌరాణిక పద్ధతిలో తన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడారు. తను మాట్లాడుతున్నారంటేనే ఈ దేశ ప్రజలను అవమానించినట్టుగా ఇవాళ వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన దళిత వర్గాలన్నీ ఇవాళ అంబేద్కర్ తన మంచి రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించిన సందర్భంలో అనేక హక్కులను అనుభవిస్తున్న పరిస్థితి ఇవాళ భారతదేశంలో మనందరికీ తెలుసు. అంతేకాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలించిన తర్వాత మొట్టమొదటిగా భారత రాజ్యాంగం నిర్మించి భారతదేశానికి, భారత పాలక వర్గాలకు అదొక డిక్షనరీగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి స్థితిలో మతోన్మాద పార్టీగా ఉండి, బీజేపీ పార్టీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి అంబేద్కర్ను మరి స్మరించదానికంటే దేవుని స్మరిస్తే ఇవాళ 7 సార్లు సర్కారుకు పోయి మరి బతికొస్తారని ఒక తప్పుడు మరి వాదనలు చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ మతోన్మాద విధానాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ తరఫున మాట్లాడిన హోంమంత్రి కమిషన్ వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు భారత పాలక వర్గాలైనా, ఇవాళ ప్రజాప్రతినిధులైనా, మరి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి దాకా కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా మరి వాళ్ళ ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి ఈ దేశ సర్వసత్తాక మరి గణతంత్ర దినోత్సవాన్ని మేము పాటిస్తాం, లేదా రాజ్యాంగం లోబడి మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం, ప్రజలకు పరిపాలన అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, గ్రామ స్థాయి వరకు కూడా వామపక్ష పార్టీలే కాదు దళిత బహుజనులు కూడా ఏకమై ఈ మతోన్మాద పార్టీ తరఫున మాట్లాడిన అంశాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని, ఆయన బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత పోరాటాలను ఉధృతం చేస్తాం. ఆయన రాజీనామా చేయకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపులను జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి మరింత ఈ పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్మోహన్ సింగ్ సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మీరే ఛార్జీలు పెంచి మీరే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమే కాదా? ఎమ్మెల్యే ఎంజీఆర్. కేసీఆర్ని ఎదుర్కోలేక కేసులు, ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.